అగ్రిమెంట్ కి సంబంధించి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం సందర్భంలో ఆయన తీసుకున్న ఫర్మ్ డెసిషన్ సంబంధించి కూడా అమెరికా కూడా గుర్తు చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఇవాళ అఫీషియల్ గా వాళ్ళ వెబ్సైట్ లోనే ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల కండోలెన్సెస్ అన్న దాన్ని వాళ్ళు పబ్లిష్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీన్ని చూస్తే మాత్రం అంటే అదే ఒకటే విషయం, ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఎంతకాలము జీవించారన్నది కాదు, ఆయన జీవించిన సందర్భంలో ఆయన చేసిన పని ఎలాంటిది, ఆయన పనిని మనము ఏ విధంగా గుర్తు పెట్టుకుంటున్నాము, గుర్తు చేసుకుంటున్నాము అన్నదే చాలా కీలకమని మనం భావించాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ మనకి ఆయన మృతి పట్ల ఒక్కొక్కరుగా రెస్పాండ్ అవుతున్న తీరు మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అది ఎప్పటికీ అది ఎవరు మర్చిపోలేని విషయంగానే అందరూ గుర్తు చేసుకుంటున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఒక్కొక్కరుగా దానికి సంబంధించి రెస్పాండ్ అవుతున్న పరిస్థితి కానివ్వండి, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తోంది. ఇంకా మన్మోహన్ సింగ్ సంబంధించి ఆయన లైఫ్ ప్రతి ఒక్కరికి ఒక పాఠంగా మనము గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే మనం చూస్తున్నాము ఇప్పుడు అంటే ఆయన లైఫ్ ని 3 భాగాలుగా ఒకవేళ మనం విభజించినా సరే, ఆయన మొదటి భాగము ఆయన స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఏ అవకాశం వచ్చినా సరే తను ప్రతి ఒక్క దాన్ని అందిపుచ్చుకొని తన చదువును పూర్తి చేయడం కానివ్వండి, తను పూర్తి చేసే క్రమంలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లాంటి దానికి వెళ్ళి ఆయన ఒక స్కాలర్ గా పనిచేయడం, ఇలాంటివన్నీ కూడా ఆయన ఒక గ్రేట్ అచీవ్మెంట్ గానే మనం చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఆయన ఏదైతే తన స్పెషలైజేషన్ ఉందో అందులోనే తను జాబ్ చేసుకోవడంతో పాటు తను ఒక ప్రొఫెసర్ గా పనిచేయడం కానివ్వండి, తనలాంటి మరెంతో మందికి ఒక దారి చూపిన పరిస్థితి, అలాంటి ఒక పర్సన్ గా కూడా ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక రెండో దానికి వచ్చినప్పుడు ఏదైతే ఆర్థికవేత్తగా భారతదేశానికి సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, పివి నరసింహారావు హయాంలో ఏదైతే ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చే క్రమంలో దేశవ్యాప్తంగా ఒక రకమైన అనుమానాలు ఉన్నాయి. అంతేకాకుండా భారతదేశాన్ని విదేశాలకు ఇకపై జస్ట్ తాకట్టు పెట్టడానికి ఈ ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తున్నారంటూ కూడా అప్పట్లో ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలన్నింటినీ ఎదుర్కొంటూ ప్రతి ఒక్కరికి దానికి సంబంధించిన రిఫార్మ్స్ తీసుకురావడం ద్వారా భారతదేశానికి ఎలాంటి లాభం ఉంటుంది అనే విషయాన్ని తను ఒక ఆర్థికవేత్తగా చెబుతూనే అదే సందర్భంలో పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ గా ఉంటూ తన చేత అసలు ఎందుకు ఈ ఆర్థిక సంస్కరణల అవసరం ఉంది, ఆ రిఫార్మ్స్ ఏంటి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం ద్వారా భారతదేశానికి వచ్చే లాభం ఏంటి, దానివల్ల భారతదేశానికి వచ్చే ప్రయోజనం ఏంటి అనే విషయాన్ని కూడా తన ద్వారా భారతదేశ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయించడంలో కూడా మన్మోహన్ సింగ్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే ఆ 1991 రిఫార్మ్స్ అన్నవి లేకపోతే భారతదేశం ఇప్పుడు ఎలా ఉండేది అన్నది ఊహించుకోవడం కూడా కష్టమని చాలా మంది మాట్లాడుతున్న నేపథ్యం మనం చూస్తాం. అంతేకాకుండా ఓవైపు రాజకీయ నాయకులు కానివ్వండి, మరోవైపు వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా 1991 ఆర్థిక సంస్కరణలకు సంబంధించి వాళ్ళ గుర్తు చేసుకుంటున్నారంటేనే అవి ఎంత ఇంపార్టెంట్ అనేది మనం అందరం అర్థం చేసుకోవచ్చు అని చెప్పాలి. ఆ విధంగా ఏదైతే ఆర్థికవేత్తగా ఉన్న నేపథ్యంలో అప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఎదురైన ఛాలెంజెస్ అన్ని కూడా ఎలా ఎదుర్కొన్నారు అన్నది ఒక మంచి పాఠంగానే మనం చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ సందర్భంలో కూడా మనం చూసాము, పివి నరసింహారావు అన్నది అబ్సల్యూట్ గవర్నమెంట్ కాదు, ఓవైపు కొలిషన్ గవర్నమెంట్ నడుస్తుంది. కేవలం కాంగ్రెస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీతో పాటు అప్పుడున్న కొలిషన్ గవర్నమెంట్ లో మిగిలిన పార్టీలు వాళ్ళందరినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేసి వాళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చే క్రమంలో కూడా మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు అనే ఒక విషయం మనందరికీ తెలిసిందే. ఆ విధంగా కూడా ఆయన సేవల్ని వినియోగించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఈయన పిఎం అయిన తర్వాత ఏదైతే ఆర్థిక సంస్కరణలను కంటిన్యూ చేస్తూనే భారతదేశానికి సంబంధించి ఒక కీలకమైన పరిణామాలకు లేకపోతే వాటన్నిటికీ కూడా ఆయన కేంద్ర బిందువుగా మారిన సిచ్యువేషన్ మనము గుర్తించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు అనే ఒక క్వశ్చన్ ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. ఆ సందర్భంలో సోనియా గాంధీ పిఎం అవ్వడానికి తనకున్న కొన్ని టెక్నికల్ రీజన్స్ కారణాలైతే అప్పటికి రాహుల్ గాంధీ ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా రాజకీయాలకు రెడీ కాలేదు, తను ఇంకా నేర్చుకునే దశలో ఉన్నారు కాబట్టి ఆయన్ని పిఎం గా మార్చడం అనేది కరెక్ట్ రిజల్ట్స్ ఇవ్వదు అనే ఉద్దేశానికి సోనియా గాంధీ వెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ సమయంలో కూడా చాలా మంది ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ కోసము పోటీ పడ్డారు. అంతేకాకుండా సోనియా గాంధీతో ఉన్న సాన్నిహిత్యం కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలన్నింటినీ వాళ్ళు గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరు ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి ప్రయత్నాలు చేసిన సిచ్యువేషన్ మనం చూసాం. కానీ సోనియా గాంధీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మన్మోహన్ సింగ్ ని ప్రైమ్ మినిస్టర్ చేయాలి, ఆయన ప్రైమ్ మినిస్టర్ చేయడం ద్వారానే మంచి జరుగుతుందంటూ కూడా ఆమె భావించడానికి కారణము ఈయనకున్న ఒక సాఫ్ట్ స్పోకెన్ నేచర్ కానివ్వండి, ఎలాంటి కాంట్రవర్సీస్ లోకి వెళ్లకుండా తన పని తను చేసుకుపోతారనే ఒక ఇది కూడా ఉంది. అయితే అదే సందర్భంలో ఆయన మీద కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఆయన యాక్సిడెంటల్ సీఎం అయ్యారు, ఆయన ప్రైమ్ మినిస్టర్ కి
ఎలాంటి ఆప్షన్ లేదు. బట్ అయినా సరే కేవలము సోనియా గాంధీ తను చెప్పిన విధంగా నడుచుకునే ఒక వ్యక్తి కావాలనే ఉద్దేశంతోనే ప్రైమ్ మినిస్టర్ గా మన్మోహన్ సింగ్ ని సెలెక్ట్ చేశారన్న ఒక విమర్శ కూడా వినిపించాయి. రైట్. థ్యాంక్ యూ చిదంబర్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. వ్యవస్థకు అత్యున్నతమైన పార్లమెంటులో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యులుగా అడుగుపెట్టాం. పార్లమెంట్ సభ్యులంగా వారి దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవడమే కాకుండా తెలంగాణ సాధనకు సంబంధించిన ఉద్యమంలో వారు చూపెట్టిన మార్గదర్శకత్వం ఈరోజు తెలంగాణ సాధనకు ఉపయోగపడ్డది. ప్రజాస్వామ్యము, పార్లమెంటు వేదిక మాత్రమే పరిమితం కాకుండా మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణ లోపల ప్రధాని పివి నరసింహారావు గారికి సన్నిహితంగా ఉన్నటువంటి ఒక సంస్కరణవేత్త. అంతేగాక భారతదేశంలో యూపీఏ కాలంలో 2004 నుంచి 2014 లోపల ఉపాధి హామీ పథకంతో పాటుగా విద్యా హక్కు, రైట్ ఇన్ఫర్మేషన్, భూసేకరణ యాక్ట్ ఇట్లా అనేకమైన చారిత్రాత్మక చట్టాలు తెచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తాను. 15వ లోక్సభలో నా సహచార ఎంపీలందరి పక్షాన మేమంతా కూడా వారితో చాలా సాన్నిధ్యంగా 5 సంవత్సరాలు గడిపేటువంటి అవకాశం దొరికింది. వారు ఇచ్చిన సాన్నిధ్యం భవిష్యత్ రాజకీయాల్లో తప్పకుండా మాపై ప్రభావం చూపెడుతుంది. 5 సంవత్సరాలు లోక్సభ గౌరవ ప్రధానమంత్రిగా వారితో కలిసి పనిచేసే అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. దేశంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యున్నతమైన పార్లమెంటులో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యులుగా అడుగుపెట్టాం. పార్లమెంట్ సభ్యులంగా వారి దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవడమే కాకుండా తెలంగాణ సాధనకు సంబంధించిన ఉద్యమంలో వారు చూపెట్టిన మార్గదర్శకత్వం ఈరోజు తెలంగాణ సాధనకు ఉపయోగపడ్డది. ప్రజాస్వామ్యము, పార్లమెంటు వేదిక మాత్రమే పరిమితం కాకుండా మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణ లోపల ప్రధాని పివి నరసింహారావు గారికి